నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి స్వాతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా వందే మాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించారు. అనంతరం జాతీయ గీతం జనగణమనతో దేశభక్తి భావం ఉప్పొంగింది. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో భారత వాయు సేనకు చెందిన హెలికాప్టర్లు ఆకాశం నుంచి పూల వర్షం కురిపించాయి. देश को नई ऊंचाई नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे। और इसके साथ साथ देश की युवा शक्ति का सामर्थ्य का भरपूर राष्ट्र निर्माण में उपयोग होगा। उनकी शक्ति जोड़ी जाएगी। आने वाले दिनों में जब मैं सप्तधारा की बात करता हूं, सप्तधारा की पहली शक्ति है मैन्युफैक्चरिंग पावर। मेरे प्यारे देशवासियों, हमें मैन्युफैक्चरिंग सेक्टर को बहुत आगे बढ़ाना होगा और प्रोडक्शन बढ़ाने के साथ साथ हमें छोटे छोटे पुर्जे भी बनाने हैं और बड़े बड़े प्रोडक्ट भी बनाने हैं। पूरा वैल्यू चेन हमारा होना चाहिए और उसे लेकर के चलना। हमें कंपोनेंट भी चाहिए और हमें कंप्लीट मैन्युफैक्चरिंग भी चाहिए, कंप्लीट प्रोडक्ट भी चाहिए। डिजाइन से लेकर मैन्युफैक्चरिंग तक भारत को ग्लोबल सप्लाई चेन का भरोसामंद केंद्र बनना होगा। इसके लिए मैं 3 चीजों पर विशेष जोर देना चाहता हूं। मैन्युफैक्चरिंग के क्षेत्र में जो मेरे भाई बहन हैं, ये समय का ये अवसर है, इस अवसर को जाने मत दें। और इसके लिए हमें कॉस्ट, क्वालिटी और स्केल, इसके विषय में वैश्विक मानदंडों से खरा उतरना पड़ेगा। రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి పరేడ్ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన స్వాతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. సీఎం రాక సందర్భంగా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా బుల్లెట్ ఎస్కార్ట్తో కూడిన కాన్వాయ్ పరేడ్ మైదానానికి చేరుకుంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పలువురు ఉన్నతాధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం సీఎం చంద్రబాబు జెండాకు వందనం సమర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన చేతిలో జాతీయ జెండా ఉండాలి, మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలి అని పిలుపునిచ్చారు. ఇంటికి సౌరీకరణ, అదిగో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పవర్ ను చూపిస్తూ కదులుతోంది మన ఇంధన శాఖ శకటం. ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ పెడుతూ లక్షలాది కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నెట్ జీరో క్యాంపస్లు, హరిత ఇంధనంతో మన రేపటి భవిష్యత్తును డిజైన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ శకటం. ప్రతి ప్రయాణం ఒక అవకాశం, ప్రతి టికెట్ ఒక సాధికారత. ఎలక్ట్రిక్ బస్సులతో హరిత ప్రయాణం వైపు దూసుకుపోతోంది ఏపీఎస్ఆర్టీసీ శాఖ. శ్రీ శక్తితో పల్లె వెలుగు నుండి మెట్రో ఎక్స్ప్రెస్ దాకా అక్క చెల్లెమ్మలకు ఫ్రీ జర్నీనిస్తూ ఏకంగా 2700 కోట్ల విలువైన ప్రయాణాలను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. సంగారెడ్డి వేదికగా తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. సంగారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. కొత్త కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు రేషన్తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తూ రేషన్
రేషన్ పంపిణీలో పారదర్శకత, సమర్థత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు వన్నె తేవడమే కాకుండా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇక్కడ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కల్పించారు. ఆ ఇందిరాగాంధీ గారే కూడు గుడ్డ ఈరోజు ఉండాలి, మీకు పేదలను ఆదుకోవాలని రోటీ కప్డా ఔర్ మకాన్ అనే నినాదంతో పేదల సంక్షేమం కోసం, పేదల ఆత్మ గౌరవం కోసం అహర్నిశలు పరితపించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈనాడు మన ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం పేదలకు సంక్షేమాన్ని అందించడము మా బాధ్యతగా, సామాజిక చైతన్యంతో కూడుకున్న భరోసాని ఇవ్వడము ఈరోజు మా బాధ్యతగా భావించి ఈరోజు ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి వందనం సమర్పించి గౌరవం చాటుకున్నారు. సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే మరో తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడిందని అన్నారు. బలమైన, సమర్థవంతమైన దేశంగా భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తనదైన పాత్ర పోషిస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. మన స్వాతంత్రాన్ని స్మరించుకుంటున్న ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. 80 సంవత్సరాల అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం. ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధులు కష్టాలు, వారి త్యాగాలు ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవడం కాదు, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మరొకటి ఉండదు. మన కాకినాడకి స్వాతంత్ర పోరాటంతో కూడా చాలా గొప్ప అనుభవం ఉంది. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక వేదికగా నిలిచిందనడానికి ఒక గొప్ప ఉదాహరణ. అదే స్ఫూర్తిని మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తాయి, సముద్రపు కోత ఉంటుంది, భారీ వర్షాలు ఉంటాయి, ప్రకృతి అనుక్షణం ఎన్నో సవాళ్లు విసురుతూ ఉంది. అయినా మన మత్స్యకార సోదరులు సముద్రంలోకి వెళ్తారు, రైతులు పొలాల్లోకి వెళ్తారు, నేతలు తన మగ్గాల ముందు కూర్చుంటారు, కార్మికులు తమ పనిలోకి వెళ్తారు, యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు సాగుతూ ఉంది. కుటుంబాన్ని నిలబెట్టడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సామాన్య మనిషి ప్రతిరోజు చేసే పోరాటం ఈ దేశ నిర్మాణంలో భాగం. స్త్రీ శక్తికి ఏడాది రెట్టింపైన ఆత్మగౌరవం వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్నారు. రాయపూడి పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా మహిళలతో కలిసి ఉచిత ఆర్టీసీ బస్సులో సీఎం ప్రయాణించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖాముఖిగా మాట్లాడిన చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కుటుంబాలకు కలుగుతున్న ఆర్థిక ప్రయోజనాలు, పొదుపు అవుతున్న నగదు గురించి అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార, చేనేత మహిళలు, విద్యార్థులు ఉచిత ప్రయాణ సదుపాయం తమ ఆర్థిక, వ్యాపార అభివృద్ధికి ఎంత ఉపయోగపడుతుందని సీఎంకు వివరించారు. మహిళలు స్వశక్తితో ఎదగాలని, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకొని ఆదాయాన్ని పొదుపు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. పసుపు, ఇంకా మిరియాలు లాంటివి, వాటికి మేము కొన్ని స్కీముల ద్వారా సొంతంగా పెట్టుకుంటున్నాం సార్. వాటి వల్ల మేము లబ్ధి పొందుతున్నాము. చేసేటప్పుడు మీ ఆదాయం పెరగాలి.
పెరగాలి, వీళ్ళు కూడా బాగా ఆలోచన విధానం పెరగాలి. చదువుకున్న పిల్లలంతా కూడా ఒక ప్రభావితం చేసే విధంగా గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఇస్తున్నాం, కొంతవరకు సహకరిస్తున్నాం. అట్లా కాకుండా శాశ్వతంగా పైకి రావాలంటే మీరు ఆదాయంగా. విజయవాడలో 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో సింగినగర్లో మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన వేడుకలకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కుల మత ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలంతా కలిసి జరుపుకునే ఏకైక పండుగ జెండా పండుగ అని పేర్కొన్నారు. మూవన్నెల జెండా ప్రతి భారతీయుడి ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దేశమంతా ఒక పండుగ. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేరు, అందరూ కలిసి జరుపుకున్న ఒకే ఒక పండుగ మన జెండా పండుగ. ఈరోజు దేశం మొత్తం జాతీయ జెండా గర్వంగా ఎగురుతుంది. ఆ జెండా మనందరికీ గుండె చొప్పు లాంటిది. జెండా పండుగ నాకు ఒక పర్సనల్ ఎమోషన్. ఇక్కడికి నేను వచ్చినప్పుడు పిల్లలు చూసిన తర్వాత నాకు కూడా నా స్కూల్ రోజులు గుర్తొచ్చినాయి. ఇండిపెండెన్స్ డే వస్తుందనగా స్కూల్లో హడావుడి ఉండేది. మేమందరం మిత్రులు కలిసి మా క్లాస్ రూమ్ని, స్కూల్ని బాగా అలంకరణ చేసేవాళ్ళం. స్కూల్లో పెట్టే కాంపిటీషన్ కోసం స్వాతంత్ర సమరయోధుల చరిత్రను ఏకంగా చదువుకుని ఆ కాంపిటీషన్లో కూడా మేమందరం పాల్గొనేవాళ్ళం. ఫైనల్గా ఎవరైనా గెస్ట్ వచ్చి మన జాతీయ జెండా ఎగిరేసినప్పుడు మా అందరికీ గూస్ బంప్స్ వచ్చేది. జనగణ మనకు ఒక మాటలో చెప్పాలంటే జాతీయ జెండా ఎగురడం చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఆ మూమెంట్ ఈరోజు మళ్ళీ నాకు గుర్తొచ్చింది. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేయాలని పిలిపించారు. ప్రతి ఇంటిపైనే కాదు, ఈరోజు ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా ఎగురుతుంది. ఎంతో మంది వీరుల ప్రాణ త్యాగం మన స్వాతంత్రం. చేతిలో ఆయుధం లేకపోయినా అహింస మార్గంగా ఎంచుకుని స్వాతంత్రం సాధించింది మహాత్మా గాంధీ గారు. కత్తిబట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వీర మహిళ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తానంటూ యువత దేశం కోసం పోరాడ చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. కోట్లాది మంది పోరాటం మన స్వేచ్ఛ, లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్రం. ఎన్టీఆర్ జిల్లా స్వాతంత్రం వేడుకల్లో పాల్గొంటాం నా అదృష్టం. ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాను ఈ రోజు ఎగిరేయటం నాకు ప్రజలిచ్చిన వరంగా భావిస్తున్నా. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అట్టహాసంగా జరుగుతున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో సుమారు గంటకు పైగా నిల్చొని మాట్లాడిన మంత్రి ఆనం ఒక్కసారిగా కుప్పకూలి పక్కకు వాలిపోయారు. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని భద్రతా సిబ్బంది పట్టుకొని ప్రమాదం జరగకుండా కాపాడారు. బీపీ డౌన్ కావడంతోనే మంత్రి అస్వస్థతకు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా వెల్లడించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. అమలాపురంలోని బాలయోగి ఘాట్లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాకానికి వందనం సమర్పించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, వివిధ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వాకం నిడియాదేవి, ఎంపీ గంటి హరీష్ మధుర్తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, ప్రాణ త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. Happy Independence Day. Independence Day celebrations are part of this celebration. Every one of you, thanks for participating. Every one of you, most probably for coming days, so definitely every year by year, the activities of changes facing our countries, you might have observed. Previously, song was for that updates will definitely update. And you know once again, thank you. శాంతి కపోతాలతో ఒక్కసారిగా అందరూ కూడా వందే మాతరం. గుంటూరు జిల్లా సిపిఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్ వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ నగర కార్యదర్శి ఆకటి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకున్న నాయకులు దేశ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 17 నుంచి 28వ తేదీ వరకు ప్రతిరోజు ఒక్కో ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఆయా వర్గాల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని కోట మాల్యాద్రి తెలిపారు. ఈరోజు దేశానికి 79వ స్వాతంత్రం అయిపోయి 80వ సంవత్సరానికి అడుగుపెట్టిన సందర్భంగా మన పార్టీ కార్యాలయం దగ్గర మనం ఈ పతాకావిష్కరణ కలుసుకుంటా ఉన్నాం. ఏదైతే అందరూ కూడా సమాన హక్కులు ఉండాలని మరి రాజ్యాంగంలో మరి ఏదైతే పొందుపరిచారో రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకున్న అన్ని హక్కులను ఈ రోజున మరి ప్రజలందరికీ రాని పరిస్థితి జరుగుతూ ఉంది. దాని సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ దేశంలో మార్పు కావాలని, మార్పు కోసం మరి ఇప్పటికే అనేక ఉద్యమాలు మరి చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మరి మార్పు రావాలని, మార్పు కోసం దేశవ్యాప్తంగా కూడా ప్రదర్శన కూడా మరి పాదయాత్రలు కూడా నిర్వహించి ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసుకొని తెలుగు ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా సెప్టెంబర్ 1వ తారీఖున నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా మార్పు కావాలని, మార్పు అనివార్యమని, మార్పు మరి వస్తుందని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి భావిస్తూ ఈ పరిస్థితులన్నింటినీ మరి అవగాహన చేసుకొని ప్రజలంతా కూడా రాబోయే కాలంలో మరి ఏదైతే భారత రాజ్యాంగాన్ని మరి 400 సీట్లు ఇస్తే మార్చేస్తామని మార్చుకోవాలని ప్రయత్నం చేసిన మోడీ గారికి కూడా దేశ ప్రజలంతా కూడా 240 సీట్ల దగ్గరే మరి ఆపి ఆయన్ని మరి ఆయన అనుకున్న దాన్ని కూడా వెనక్కి పంపిన పరిస్థితులు మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి ఏదైతే ఉందో హామీలన్నీ కూడా ఇక్కడ కూడా నెరవేర్చిన పరిస్థితులు మరి దేశంలో రాష్ట్రంలో మార్పు కావాలని, ఈ మార్పు కోసం రాబోయే కాలంలో అంతా కూడా ఐక్యమత్యంతో ప్రజలకు అండదండలుగా ఇస్తూ ఈ మార్పు కోసం ప్రయత్నం చేసిన భాగంగా మరి మనమంతా కూడా ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పునరంకిత హోదాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. పల్నాడు జిల్లా ముప్పాళ్లలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి నినాదాలతో ఘనంగా నిర్వహించారు. ముప్పాళ్ల మండల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జై భీమ్ జై జీవన్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. మాదక ద్రవ్యాల వినియోగం, వాటి దుష్పరిణామాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు 100 మీటర్ల జాతీయ జెండాతో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. భారీ జాతీయ జెండాను చేతబూని విద్యార్థులు ర్యాలీలో పాల్గొని డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందన్నారు. హనుమకొండ జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా ముందుకు సాగుతుంది. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడేలా లక్ష్యాలను నిర్దేశించుకొని మరొక వైపు పేదవాళ్ళ ఆకాంక్షలు తీర్చే సంక్షేమ పాలన అందిస్తూ ద్విముఖ విధానంతో మన ప్రభుత్వం పాలన సాగిస్తుంది. సంక్షేమం అనేది ఒకసారి ఇచ్చి ఆపేసే కార్యక్రమం కాదు, అది నిరంతర ప్రక్రియ. ఒక పథకం ప్రకటించాం, కొంతమందికి ఇచ్చాం అని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేతులు దులుపుకోదు. అర్హత ఉన్న చివరి లబ్ధిదారికి సంక్షేమ ఫలాలు చేరే వరకు కొనసాగుతుంది. అది పెన్షన్ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు. ఏ సంక్షేమ పథకమైన అర్హుడైన చివరి లబ్ధిదారుడికి అందించడమే మన ప్రజా ప్రభుత్వ సంకల్పం. హనుమకొండ జిల్లా రవాణా కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిటిఓ జనార్దన్, డిటిసి సురేష్ రెడ్డి, ఎంవిఐ కిరణ్, వెంకటరామ, నాగలక్ష్మి, అపర్ణ, ఏఓ సురేందర్తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిటిఓ జనార్దన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందని అన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని డిటిఓ జనార్దన్ పిలుపునిచ్చారు. అనంతరం అధికారులు, సిబ్బంది దేశభక్తి స్ఫూర్తితో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయంలో 27 రోజుల పాటు కొనసాగనున్న నక్షత్రమాల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నక్షత్రమాలను భక్తి శ్రద్ధలతో ధరించారు. చారిత్రాత్మకమైన కొత్తకొండ వీరభద్ర స్వామి నక్షత్రమాలను ఈ ప్రాంత ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో తాను కూడా నక్షత్రమాల ధరించానని, ఈ ఏడాది కూడా ధరిస్తానని ఇచ్చిన మాట మేరకు స్వామివారి నక్షత్రమాలను ధరించినట్లు చెప్పారు. అతి చారిత్రాత్మకమైనటువంటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఈరోజు నక్షత్రమాల ప్రారంభమైంది. 27 రోజుల పాటు ఉండేటువంటి ఈ నక్షత్రమాల ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి యొక్క విశ్వాసంతో చేస్తారు. నేను కూడా గతంలో 1 సంవత్సరం వేసుకోవడం జరిగింది. నేను వేసుకుంటానని చెప్పి ఈరోజు మళ్ళీ కొత్తకొండ వీరభద్ర స్వామి నక్షత్రమాల వేసుకోవడం జరిగింది. 27 రోజుల పాటు సర్వే జన సుఖినోభవ అందరూ బాగుండాలని, వాతావరణ పరిస్థితులతోటి అందరికీ మంచి సమృద్ధి వర్షాలతోటి, ఆయుర ఆరోగ్యాలతో, పాడి పంటలతో సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా అందరూ బాగుండాలని కోరుకుంటాను. వైఎస్ఆర్ కడప జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కడప నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కెన్ నచికేత్ విశ్వనాథ్, జేసీ డాక్టర్ నిధి మీనా పాల్గొన్నారు. వందే మాతరం గీతాలాపన అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం కలెక్టర్
కలెక్టర్ ఎస్పీతో కలిసి పోలీస్ పరేడ్ను పరిశీలించారు. వివిధ ప్లాటూన్లను నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మంత్రి ప్రజలకు సందేశం ఇచ్చారు. భాగంగా 2025 ఆగస్టు 1 నుంచి 2026 31 వరకు 308 కేసులు నమోదు చేసి 327 మందిని అరెస్ట్ చేశాము. ఇందులో 42 ఐడి 50 వాస్ కేసులు నమోదు కాగా 403.25 లీటర్ల అక్రమ మద్యము, 655.96 లీటర్ల మాదక ద్రవ్యాలు, 13.8 కిలోల గంజాయి, 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నాము. నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా అక్రమ మద్యం తయారీపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తూ పునర్వాసం కల్పిస్తున్నాము. 18 మంది అలవాటు పడిన వ్యక్తులను గుర్తించి వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు చేపట్టాము. ఈ కార్యక్రమం ద్వారా అక్రమ మద్యంలో నిర్మూలనతో పాటు బాధిత కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా సాగుతున్నాము. పోలీస్ శాఖ వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ స్పెషల్ బ్రాంచ్ విభాగం వారు వేగంగా పాస్పోర్ట్లు సేవలు అందిస్తున్నకు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. వైఎస్ఆర్ కడప జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ఈగేల్ బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన ముమ్మరంగా చేపడుతున్నాము. కళాశాలలు, పాఠశాల సమీపంలో మహిళలు, బాలికలు భద్రతపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచాం. సైబర్ నేరగాళ్లు, మాదక ద్రవ్యాల వినియోగం కలిగే అనార్థాలు, ఫోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాము. కడప జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కడప కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం కొనసాగింది. సందర్భంగా అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. కడప జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని కలెక్టర్ తెలిపారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అలాగే ఉద్యోగస్తులందరికీ, మరి ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో త్యాగాల ఫలితం సాధించుకున్నటువంటి గత 80 సంవత్సరాలుగా ఎన్నో ఒత్తిడులను తట్టుకొని ఈరోజు ప్రపంచంలోనే ఒక అతి పెద్ద ఆర్థిక శక్తిగా, బలమైనటువంటి దేశంగా గత 80 సంవత్సరాల్లో మనం ఎదగటం జరిగింది. మనకి ఎన్నో త్యాగాలు చేసి ఇటువంటి బంగారు స్వాతంత్రాన్ని సాధించినటువంటి ఎందరో మహానుభావులు, వారందరికీ కూడా ఈరోజు వారందరినీ మనం స్మరించుకుంటూ వారు చూపినటువంటి అడుగుజాడల్లో మనమందరూ కూడా ప్రయాణించాలి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా తనను నియమించడం పట్ల బొమ్మన విజయ్ హర్షం వ్యక్తం చేశారు. బద్వేల్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయానికి బద్వేల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే ఎన్నికల్లో విజయాన్ని
విజయాన్ని సాధించగలమన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలనే లక్ష్యంతో సుమారు 215 మంది బూత్ లెవెల్ సభ్యులను నియమించినట్లు తెలిపారు. త్వరలోనే బూత్ లెవెల్ సభ్యులతో సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై కార్యాచరణ రూపొందిస్తామని బొమ్మన విజయ్ వెల్లడించారు. రాష్ట్ర పార్టీ నన్ను గుర్తించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నిన్న నియామకం చేయడం జరిగింది. అందుకుగాను రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి, అలాగే మా సంఘటనా మంత్రి మధుకర్జీ గారికి, అలాగే మా జోనల్ ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి గారికి, మరో ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి గారికి, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల్ శశిభూషణ్ రెడ్డి గారికి, అలాగే బద్వేల్ నియోజకవర్గ ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కడప జిల్లా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నియామకానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్య మీడియా సమావేశం ఏమిటంటే బద్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నా వంతు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పి మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బద్వేల్లో గతంలో బై ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. తర్వాత మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీనే బద్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తుందని తెలుసు. అలాగే మా మార్కెట్ యార్డ్ చైర్మన్, బద్వేల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా బీజేపీ మా సోదరికైనటువంటి ఇచ్చారు. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఇచ్చారు. కాబట్టి రేపటి దినంన బద్వేల్ నియోజకవర్గంలో మెజార్టీ స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, బద్వేల్ మున్సిపాలిటీ కూడా చైర్మన్గా భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించాలని చెప్పి మా పెద్దలందరినీ కూడా కోరడం జరిగింది. దానికి కూడా మా వాళ్ళందరూ సుముఖత వ్యక్తం చేశారు. అలాగే పెద్దలతో మాట్లాడతామని చెప్పారు. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా పార్టీ మండలాధ్యక్షులకు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజా గారికి, అలాగే మా రమణాచారి గారు అధికార ప్రతినిధి, జిల్లా అధికార ప్రతినిధికి, BLA 1 భాస్కర్ రెడ్డి గారు, అంటే భారతీయ జనతా పార్టీ తరఫున BLA 1గా భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ పనిచేస్తున్నారు. BLA 2గా కూడా భారతీయ జనతా పార్టీలో సుమారు 200 చిల్లర బూతులుంటే మా వాళ్ళు 216 అన్ని బూతుల్లో కూడా BLA 2ను కూడా మేము నియామకం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి బూత్లో కూడా బద్వేల్ నియోజకవర్గంలో ప్రతి బూత్లో కూడా, అంటే బద్వేల్ నియోజకవర్గం ఫస్ట్ ఏదైనా భారతీయ జనతా పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఏదైనా కూడా ఫస్ట్ బలోపేతం కావాలి అని చెప్తే బూత్ లెవెల్లో ఫస్ట్ ఉంటేనే. ఈరోజు మా నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, జాతీయ అధ్యక్షుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఒక బూత్కు వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. అంటే బూత్ ఎంత పవర్ఫుల్ అనేది తెలుసు. కాబట్టి ఇప్పుడు మేము బద్వేల్ నియోజకవర్గంలో కూడా ముందుగా బూత్ స్థాయి నుంచే మేము ఎదగాలని చెప్పే ఉద్దేశంతోనే BLA 2ను కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి బూత్లో కూడా నియామకం చేయడం జరిగింది. వారందరితో కూడా తొందరలోనే బద్వేల్ నియోజకవర్గ స్థాయిలో వాళ్ళందరితో కూడా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆల్రెడీ. ఇంకా పెద్ద ఎత్తున ఇంకొకసారి మీటింగ్ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటామని చెప్పి, దీనికి ఈ రోజు నుంచి మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సహకరించాలని చెప్పి, భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలో మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.